హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం పటాన్ చెరువు దగ్గరలోని చిట్కూల్ విలేజ్లో ఉన్నామండి. ఈ చిట్కూల్ విలేజ్లో 30 ఫీట్ రోడ్కి మనకి వెస్ట్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందనమాట. 2 BHK హౌస్ అండి. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మనకి సింగిల్ కార్ పార్కింగ్ అయితే ఉంటుందండి. సో హౌస్లో ఏమేమి ఉన్నాయి ఇంచ్ బై ఇంచ్ క్లియర్గా చూపిస్తాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోండి. ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ అండి, 3 ఫీట్ అయితే ఉంటుందన్నమాట. సౌత్ సైడ్ అయితే 1 ఫీటే ఉంటుంది. సో మెయిన్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇదంతా కూడా హాల్ ఏరియా. మనకి ఫాల్ సీలింగ్ లైట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ ఇన్ అనమాట హౌస్ అయితే. మనం ముందుగా చెప్పినట్టుగా 150 స్క్వేర్ యార్డ్స్లో మనకి 1350 స్క్వేర్ ఫీట్ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా అయితే ఉంటుందండి. 2 BHK హౌస్ ఓన్లీ. మీరు కావాలనుకుంటే G+1 అంటే పైన కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో హాల్ ఏరియా నుంచి అవుట్ సైడ్ వెళ్తే మనకి డైనింగ్ ఏరియా వస్తుందండి. సో హౌస్ లొకేషన్ వచ్చి ఎగ్జాక్ట్గా ORR ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి మనకి 350 మీటర్స్ దూరంలో అయితే ఉంటామండి. వెరీ క్లోజ్ లొకేషన్. మనకి ORR నుంచి చాలా క్లోజ్గా ఉంటుందన్నమాట. సో ముంబై హైవేకి రైట్ సైడ్ ఉంటుందండి ఈ హౌసెస్ అయితే. ఇది డైనింగ్ ఏరియా పక్కన పూజ రూమ్ అండి. ఇది వచ్చేసి పూజ రూమ్ అనమాట. పక్కన వచ్చేసి ఓపెన్ కిచెన్ అయితే ఉంటుందండి. ఇందులో కొంచెం వుడ్ వర్క్ చేయించుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ సెల్ఫ్లు అయితే ఉన్నాయండి. మనం కొంచెం వుడ్ వర్క్ చేయించుకుంటే సరిపోతుంది. ఈ ముంబై హైవేలో ముత్తంగ్ అనేది చాలా డెవలప్మెంట్ ఏరియా అండి. ఇక్కడ ల్యాండ్ ప్రైస్ చూసుకుంటే మనకి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 45,000 అయితే రన్ అవుతుందండి. మనకి పంచాయతీ తీసుకున్నా సరే, HMD తీసుకున్నా సరే, ఆల్మోస్ట్ మనకి తెల్లపూర్ మున్సిపాలిటీలో కలిసిపోయిందనమాట ఈ చిట్కూల్ అలాగే ముత్తంగ్ ఏరియా అనేది. ఇక్కడ బోర్ పాయింట్ అండి. ఇది ఇందాక మనం చెప్పినట్టుగా నార్త్ సైడ్ సెట్ బ్యాక్ మనకి 3 ఫీట్ అయితే ఇచ్చారనమాట. ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 95 lakhs అయితే కోట్ చేస్తున్నారండి ఓనర్ గారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. మీరు 70 to 80% బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చు. ఎనీ బ్యాంక్ త్రూ మీరు లోన్కి అయితే వెళ్ళొచ్చు అండి. హాల్ నుంచి ఈ 2 బెడ్రూమ్స్ మధ్యలో మనకి కామన్ వాష్రూమ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే కామన్ వాష్రూమ్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. ఇందులో కూడా సెల్ఫ్లు అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. మనకి కింగ్ సైజ్ బెడ్ చేసినా కూడా మనకి డబుల్ సైజ్ అయితే ఉంటుందండి. బెడ్రూమ్ సైజెస్ అయితే కొంచెం బిగ్ సైజే ఇచ్చారు. ఇందులో ఓన్లీ 2 BHK హౌస్ కాబట్టి బెడ్రూమ్ సైజెస్ అయితే కొంచెం పెద్దగానే ఇచ్చారనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ లేదు. ఒక కామన్ వాష్రూమ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుందన్నమాట హౌస్లో అయితే కనుక. ఎవరైతే తక్కువ బడ్జెట్లో ల్యాండ్తో పాటు హౌస్ కావాలనుకున్న వాళ్ళకి ఇవి బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే వెస్ట్ జోన్లో ఆల్మోస్ట్ మనకి వెలిమల మోకిల ఏరియాలో 2.5 CR అయితే దాటిపోయిందండి ప్రైస్ వచ్చేసి. సో దానికి ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి జస్ట్ ఇక్కడ మనకి 8 kilometers డిస్టెన్స్లో ఈ ప్రైస్ అయితే ఉందన్నమాట. మనకి 150 స్క్వేర్ యార్డ్స్ అలాగే 160 స్క్వేర్ యార్డ్స్ 180 200 ఇట్లా ఇండిపెండెంట్ హౌసెస్ రకరకాలుగా ఉన్నాయన్నమాట. వాటన్నిటి కోసం కూడా మీరు కాల్ అయితే చేయొచ్చు. G+1 అయినా సరే, డూప్లెక్స్ అయినా సరే, ట్రిప్లెక్స్ అయినా సరే, మనకు అన్నీ కూడా పంచాయత్ అప్రూవల్ అలాగే HMD అప్రూవల్తో కట్టిన హౌసెస్ అయితే ఎక్కువ అనమాట ఈ చిట్కూల్ ఏరియాలో. సో క్లియర్ టైటిల్ అండి. ఎలాంటి లిటికేషన్స్ అవేం లేకుండా కన్స్ట్రక్షన్ చేసినవి అన్నీ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా స్టే చేస్తున్నారు. ఈ మధ్య తెల్లపూర్ మున్సిపాలిటీలో కూడా చేర్చారండి. చుట్టూ కూడా మీరు చూడొచ్చు హౌసెస్ అన్నీ కూడా ఎలా కన్స్ట్రక్షన్ చేశారో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చు అండి. బాయ్ అండి. మరో వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.